హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. తెలుగు రాష్ట్రాలలో భిన్న వాతావరణ పరిస్థితులు, కొన్ని జిల్లాల్లో మాత్రమే రానున్నటువంటి వారం రోజుల్లో కురనున్నటువంటి వర్షాలు. వివరాల్లోకి వెళ్దాం, వాతావరణ పరిస్థితులను తెలుసుకుందాం. వాటన్నిటికంటే ముందు మీరు ఇంకా మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ ని కూడా క్లిక్ చేసేయండి. ఇక లేట్ చేయకుండా వివరాల్లో కనుక వెళ్ళినట్లయితే రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ పూర్తి స్థాయిలో చలి తీవ్రత అనేది తగ్గింది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే మనకి మధ్యాంధ్ర, ఉత్తరాంధ్ర, ఉత్తర తెలంగాణ జిల్లాలో గత వారం రోజులుగా చలి తీవ్రత కొంతమేర ఉన్నప్పటికీ రానున్నటువంటి 3 రోజుల్లో పూర్తి స్థాయిలో తగ్గుతుంది. ఇక ఆ తరువాత వర్షాలు మొదలవుతాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తన ద్రోణి క్రమేణా మధ్యాంధ్ర మీదుగా తెలంగాణ జిల్లాలకు విస్తరించడంతో గుంటూరు, కృష్ణా, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, ఆ తర్వాత శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం ప్రాంతాల్లో ఫిబ్రవరి 8, 9 తేదీల్లో తేలికపాటి వర్షపాతం ఉంటుందని, ఆ తరువాత 10వ తారీఖు తరువాత మనకి తెలంగాణలోని నిజామాబాద్, ఆదిలాబాద్, ఖమ్మం, నల్గొండ ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు మాత్రమే నమోదవుతాయని వాతావరణ కేంద్రం వెల్లడించింది. అయితే పగటి సమయంలో మాత్రం ఉష్ణోగ్రతలు భారీగా పెరుగుతాయి. ముఖ్యంగా చూసుకున్నట్లయితే మనకి రాయలసీమ జిల్లాలో ఇప్పటికే 38 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. రానున్నటువంటి రోజుల్లో మరింత పెరిగే అవకాశం ఉంది. ఈ సంవత్సరం ఫిబ్రవరి చివరి నుంచే కూడా అత్యధిక ఉష్ణోగ్రతలతో తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తుంది ప్రజలు. ఇక ఆ తర్వాత దక్షిణ కోస్తా కానీ, దక్షిణ తెలంగాణ ప్రాంతాల్లో కానీ పొడి వాతావరణమే ఉంటుంది. ఎటువంటి వర్షాలు నమోదయ్యే అవకాశాలు లేవు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.